దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. దివ్యాంగులకు పెన్షన్ యథాతథంగా ఇచ్చేందుకు సీఎం అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగుల సమస్యలపై బందర్ రోడ్డు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చేందుకు సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ వల్ల వారు ఎన్నో అవస్థలు పడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురాగా కూటమి ప్రభుత్వం సత్వరమే స్పందించి రీవెరిఫికేషన్ లేకుండా యథాతథంగా పెన్షన్ చెల్లించేందుకు అంగీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నెల రోజుల నుండి రీవెరిఫికేషన్ పేరుతో మా దివ్యాంగులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే పెద్ద మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి నోటీసులు కూడా వెనక్కి తీసుకొని యథాతథంగా ఆఖరికి టెంపరీ ఆ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఎప్పటిలాగానే అందరికీ పింఛన్ ఇవ్వటం, ముందుగా వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కూడా చేస్తున్నాం. అయితే 2023లో నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో దివ్యాంగులకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో 5% రాజకీయ రిజర్వేషన్ ఇస్తానని మనస్ఫూర్తిగా మాట ఇచ్చారు. జనవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా మాకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చి మా దివ్యాంగులను కూడా రాజకీయంగా ఎదిగే భాగ్యం కల్పించమని ఆయన్ని దయతోనూ దయాద్ర హృదయం ఈ రోజున మేము ఆనందంగా బతుకుతున్నామంటే, మా దివ్యాంగులు సంతోషంగా బతుకుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. తొలిగా 1983లో రామారావు గారే మాకు ఈ పింఛన్ ఏర్పాటు చేశారు, కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, బస్ పాసులు ఇచ్చారు, ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించారు. అప్పటి నుండి ఈ రోజున 6,000 రూపాయలు పెంచడం, 5,000 రూపాయలు దాన్ని 15,000 పెంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అంతటి పెద్ద హృదయం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రేపటి జనవరి ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ ఇచ్చి మేము కూడా పోటీ చేసి రాజకీయంగా ఎదిగేదానికి మాకు భాగ్యం కల్పించమని ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై హింద్.